సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి. ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే, తల్లి ఎవరికీ దొరకని అదృష్టం నీకు అందిస్తున్నానమ్మా, వెలకట్టలేని బహుమతి నీ చేతిలో పెడతాను అని చెప్పి బాబాగారు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి. అది ఏంటి అని చెప్పి మన సాయినాథుని మాటల్లోనే విన్నామా? తల్లి, నీకు ఒక నిజమైన ఒక అద్భుతమైన నిజాన్ని చెబుతాను బిడ్డ. ఎవరికీ దొరకనటువంటి అదృష్టాన్ని నీకు ఇస్తున్నాను. జరిగిన కాలంలో నువ్వు పడ్డ కష్టాలన్నీ మారేలా ఒక మంచి అద్భుతం నీకు అందిస్తాను. మనసు నిండుగా సంతోషపడే ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని కల్పిస్తానమ్మా. విలువ కట్టలేని అదృష్టాన్ని నీ చేతిలో పెడతాను. ఎవరూ నిన్ను ఓడించలేరు తల్లి. ఎందుకంటే నీ పక్క బలంగా నీ బాబాని నేను ఉన్నాను కదమ్మా. ఎప్పుడూ లాగా నీ అదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళవద్దు తల్లి. నేను నీ దగ్గరకే చేరుస్తాను ఆ అదృష్టాన్ని. నువ్వు ఎదురు చూసే, నువ్వు ఇష్టపడేటువంటి అదృష్టాన్ని ఇస్తాను. నీతో ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయేలా నీ జీవితాన్ని అమరుస్తాను బిడ్డ. జీవితంలో నీకు ఇష్టమయ్యే మనుషుల కోసం కొన్ని విషయాలు వదులుకోవడం తప్పు కాదు బిడ్డ. కానీ వాళ్ళు నీతో నిజంగా ఉన్నారా, నిజాయితీగా ఉన్నారా అనేది తెలుసుకో. నీ నిజమైన అభిమానాన్ని తెలుసుకోకపోవడం వాళ్ళు నిజంగా దురదృష్టవంతులు బిడ్డ. అలాంటి వాళ్ళకు నువ్వు కొంచెం దూరంగా ఉండటం మంచిది. ఎందుకంటే వాళ్ళ కోసం నువ్వు ఎన్నో వదులుకున్నావు, ఎన్నో విషయాలు నువ్వు చేస్తున్నావు. కానీ నీ విలువ ఎప్పుడు తెలుసుకుంటారు వాళ్ళు? కొద్దిగా దూరంగా ఉండు, అన్నీ అర్థమవుతాయి. కొద్దిగా దూరంగా ఉన్నావు అంటే నీ విలువ తెలుసుకొని వాళ్ళే నీ దగ్గరికి వస్తారు బిడ్డ. నమ్మకంతో ఉండు, నీ బాధ్యతను నిర్వహించు. నీకు ఈ రోజు నుంచి విజయవంతమైన, అదృష్టవంతమైన రోజుగా ఉంటుంది. నా బిడ్డల మనసుల్లో ఎలాంటి కొరతలు ఉన్నా, సందేహాలు ఉన్నా నేను తీరుస్తాను. అలాగే నీ మనసులో ఉన్న కొరతలు, సందేశాలు తీర్చి నువ్వు కోరింది నీకు జవిరి ఇస్తాను తల్లి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, మనసులోని బాధ చెప్పుకోవడానికి ఎవరైనా ఒకరు దొరక్కపోతారా అని ఎదురు చూస్తున్నావు కదా. నీ మనసులోని దుఃఖమంతా నాకు తెలుసు. నాతో చెప్పుకో బిడ్డ. నీ బాధనంతా నీ బాబా కింద వెల్లడించు. నీ మనసు విప్పి నాతో మాట్లాడేవంటే నీ దుఃఖాన్నంతా నేను తీర్చే విధంగా నేను సలహాలు, ఆలోచనలు నీకు కల్పిస్తాను. నీకు ఉన్న దుఃఖాన్నంతా నేను తగ్గిస్తాను తల్లి. నువ్వు చేసే పనుల వల్ల నీ బాధకు కారణం అదే. ఒక్కొక్క కష్టాన్ని అనుభవించేటప్పుడు అందులోని కష్టం నేను కూడా అనుభవిస్తున్నాను తల్లి. నీ బాధ నా బాధ కదా. జీవితంలో అంతా మంచిగా జరుగుతుంది అని నమ్మి తదేకంగా ఎదురు చూస్తున్న నా బాబా నా మాటలు వింటారు, నాకు కష్టం రాకుండా చూసుకుంటారు అని నేను చెప్పే మాటలు బడిపడి నీ కోరికలన్నీ నేను తప్పకుండా నెరవేరుస్తున్నాను తల్లి. నీ ప్రయత్నాలు, నువ్వు పడ్డ అన్ని పనులు గెలుస్తాయి. నువ్వు ఏదైతే ప్రయత్నాలు చేశావో అవన్నీ గెలిచేలా ఆశీర్వాదం నేను ఇస్తాను బిడ్డ. నిన్నటి చేదు అనుభవాలన్నిటినీ మర్చిపో. నీకు కష్టం కలిగించిన వాళ్ళందరి గురించి నీ మనసులో ఏ ఆలోచన పెట్టుకోవద్దు బిడ్డ. ప్రశాంతమైన, ఆనందమైన జీవితం కావాలంటే చేదు అనుభవాలను మర్చిపోవాలమ్మా. నీ మనసంతా నీ బాబా రూపాన్ని నింపుకో. నేను నీతో ఉన్నంత కాలం నీ గెలుపుని అందిస్తూనే ఉంటాను. దుఃఖాన్ని దూరం చేసేస్తాను. ఎన్ని జన్మలైనా నీ దగ్గరలోనే ఉంటాను తల్లి. నీ జీవితంలో పూర్తిగా నన్ను నమ్మిన వారికి మంచి చేయకుండా ఎలా ఉంటాను చెప్పు? అందుకోసమే ఈ రోజు నా ఆశీర్వాదం అందించాలని వచ్చాను తల్లి. నువ్వు ఒక్క విషయం గుర్తించుకో. సూర్యుడు, చంద్రుడు ఎంతో బలవంతులు, కానీ వాళ్ళు ఎంతో అవసరం కూడా. కానీ అవసరానికి రెండూ ఒకేసారి వస్తాయా చెప్పు? అలాగే ఎంత శక్తి ఉన్నా ఆ సమయంలో వస్తేనే కదా మంచి జరుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా సరైన సమయం వచ్చినప్పుడు నీకు గల అదృష్టం అనేది వస్తుంది బిడ్డ. అంతకుముందు అద్భుతమైన జీవితం నీ బాబా చెప్పిన మాటలన్నీ గుర్తించుకో. ఇక ఈ రోజు అంతా అద్భుతమే జరుగుతుంది బిడ్డ. నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.